హే హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ థింగ్. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? వీలైతే ఒకసారి గెస్ట్ చేస్తారేంటి? ఎందుకులేండి, నేనే చెప్పేస్తాను. ఆగండి. మస్క్ మిలన్తో జ్యూస్ చేయబోతున్నా. ఒక్క నిమిషం ఆగండి. నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెక్ చేసుకొని అప్పుడు వెళ్దాము. అంతా బాగానే ఉంది, ఇంకొంచెం బాగా వేసుకోవాల్సింది. అయ్యయ్యో, అందుకే హెచ్చులకు పోకూడదు అంటారు. సరిగ్గా ఉన్న జుట్టుని పాడు చేసాం. అట్లుంటది మనతోటి. మా వీధి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. సర్లేండి, ఇంకా వీడియో విషయానికి వస్తే ఇదేంటి సగమే ఉంది అనుకోకండి. ఫుల్ గా తెచ్చాను మస్క్ మిలాను, కానీ ఆల్రెడీ మొన్న జ్యూస్ చేసేసాను హాఫ్. సో మిగిలిన హాఫ్ ని ఇప్పుడు చేయబోతున్నా. ఇప్పుడైతే ఈ పండులో ఉన్న పల్ప్ అంతా ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మధ్యలో ఇంగ్లీష్ పదాలు ఎందుకు అనుకుంటున్నారా? మీరు అనుకుంటారులేండి. ఇది మొత్తం తీసుకునే లోపు కొన్ని విషయాల కోసం మాట్లాడుకుందాం. ఈ మధ్య చాలా మంది ఏం చేస్తున్నారంటే లైఫ్ అంటే చాలా సింపుల్ గా తీసుకుంటున్నారు. ఒకటి చెప్తాను, వింటారా? చాలా మంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి లైఫ్ ని రిస్క్ లో పెడతారు. ఇంకా ప్రాబ్లమ్ కి సొల్యూషన్స్ లేవన్నట్టు ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, పక్క వాళ్ళతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో కానీ ఫ్యామిలీతో కానీ మీకు ఎవరితో కంఫర్టబుల్ గా అనిపిస్తే వాళ్ళతో షేర్ చేసుకోండి. తప్పేముంది? మేబీ వాళ్ళతో షేర్ చేసుకున్నాక మీకు ఇంకా కొంచెం బాధ తగ్గొచ్చేమో, మీరు తీసుకునే డెసిషన్ ఆగొచ్చేమో. చాలా మంది ప్రాణం ఎందుకు పోతుందో కూడా తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో యాక్సిడెంట్ ఏదో సంథింగ్ అయి చనిపోతున్నారు. కానీ కొంతమంది కావాలని ప్రాణం తీసుకుంటున్నారు. అలా ఎందుకు చెప్పండి? ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవండి. మీకుండవా, నాకుండవా, ఎవరికి ఉండవో చెప్పండి. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఫుల్ గా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ తో నేను చెప్పిన మాటలు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఫ్రెండ్స్ అని కాదు, ఫ్యామిలీ అని ఎవరైనా. ఓకే. ఇంకా జ్యూస్ విషయానికి వస్తే దీంట్లో కొంచెం మ్యాంగో కూడా యాడ్ చేసా, అలాగే ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసా. నేనైతే అస్సలు షుగర్ యూస్ చేయలేదు. షుగర్ లేకుండానే సూపర్ గా ఉంటుంది జ్యూస్. నిజంగా చెప్తున్నా, బయట జ్యూస్ షాపుల్లో తాగే బదులు ఇలా ఇంట్లో చేసుకుని తాగితే హెల్త్ అన్ని ఉంటాయి. కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోండి, తప్పేం లేదు. మనం అంటే కొంచెం డైట్ చేస్తున్నాం కాబట్టి షుగర్ యూస్ చేయట్లేదు. నేనంటే షుగర్ ఐస్ లేకపోయినా తాగేస్తాను. కానీ మా అన్నగాడు అలా కాదు. షుగర్ లేకపోయినా ఐస్ లేకపోయినా నా ముఖం కాసి ఏదోలా చూస్తాడు. ఇంత కష్టపడి జ్యూస్ చేసుకొని ఆ జ్యూస్ ని గాజు గ్లాస్ లో వేయకపోతే అసలు తాగినట్టే ఉండదు నాకు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతకీ నా పేరేంటో తెలుసా మీకు? అసలు తెలుసా? మీ అందరికీ ఒక టాస్క్ ఏంటంటే కరెక్ట్ గా నా స్పెల్లింగ్ ఎవరు చెప్తారో వాళ్ళకి చాక్లెట్ పంపిస్తా. మీకు ఎప్పుడు ఇలా జరగలేదా? జరగలేదా? ఎందుకు నవ్వుతున్నారు? ఇది చూసి నవ్విన వాళ్ళకి నైట్ కడుపు నొప్పి వచ్చింది. ముందే ఇంకా టేస్ట్ విషయానికి వస్తే సూపర్ గా ఉంది. నేను కూలింగ్ లేకుండానే తాగుతున్నాను, ఎందుకంటే నేను కూలింగ్ యూజ్ చేయకూడదు. కూలింగ్ లేకపోయినా జ్యూస్ ఇంత బాగుందంటే కూలింగ్ ఉంటే ఇంకెంత బాగుంటుందో. షాప్ లో చేసిన దానికి నేను చేసిన దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదనుకుంటా. ఇంతకీ ఇంట్లో వాచ్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఊరికే వీడియో కోసం పెట్టుకున్నా అంతే. నాకు కొంచెం స్టైల్ ఎక్కువ. ఈ వీడియో తీస్తున్నప్పుడే గమనించా నా టేబుల్ ఎంత చెత్తగా ఉందో చూడండి. దీన్ని పట్టించుకొని చాలా కాలం మంచిగా క్లీన్ చేసి మళ్ళీ వీడియో పెడతా. ఇంతకీ నేను చేసిన మస్క్ మిలన్ జ్యూస్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు తిరిగి రిటర్న్ చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.